శ్రీరామ్, జై శ్రీష గాయ్. ఎలా ఉన్నా టు ఫ్యామిలీ నేను అనుకొని మీరందరూ చాలా మంచిగా ఉంటారు. సో గైస్, మొత్తానికి ఈ రోజు నుంచి అయితే మనం మినీ కైతా గణేష్ మహారాజ్కి సంబంధించి వర్క్ అయితే స్టార్ట్ చేయడానికి పోతున్నాం. సో మొత్తానికి చాలామంది అనుకుంటారు ఇంకా కర్ర పూజ అయినా స్టార్ట్ కాలేదు కదా, సో ఇంకా వినాయక చవితికి చాలా డేస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడే వర్క్స్ అయితే ఏ విధంగా మనం స్టార్ట్ చేస్తున్నామని చాలామంది అనుకోవచ్చు. కానీ మనమైతే మెయిన్ గణేష్ మహారాజ్ సంబంధించి వర్క్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తలే. జస్ట్ మన గణేష్ మహారాజ్ సంబంధించి ఏదైతే వెహికల్ అయితే ఉంటుంది సో మన గణేష్ మహారాజ్ వర్క్ చేసేటప్పుడు మనం మినియేచర్ క్రేన్ కానివ్వండి, అలాగే మినియేచర్ గణేష్ మహారాజ్ సంబంధించి టస్కర్ కానీ, సో అట్లాంటి కొన్ని ఎక్సెసరీస్ మనకి అవసరం పడతాయి. సో అవన్నీ అయితే ఇప్పుడు నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ప్రిపేర్ చేయడానికి. సో ఈరోజు నుంచి క్రేన్కి సంబంధించి వర్క్ అయితే మనం స్టార్ట్ చేయడానికి పోతున్నాం. సో మన గణేష్ మహారాజ్ సంబంధించి క్రేన్ వర్క్ అనేది ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో మొత్తానికి పోయినసారిగా మనం ఒక క్రేన్ అయితే బిల్డ్ చేసినాము. సో ఈసారి అయితే మనం కొత్తగా ఇంకొక క్రేన్ అయితే బిల్డ్ చేయడానికి పోతున్నాము. మొత్తానికి అయితే ఇప్పుడు నుంచి మన ఛానల్ మీద అయితే ప్రతి ఒక్క వీడియో అయితే మీరు తప్పకుండా చూడాలి. సో మొత్తానికైతే ఇప్పుడైతే ఈ వీడియోలో మనం క్రేన్కి సంబంధించి మెజర్మెంట్ కానీ, సో మన క్రేన్ డిజైన్ ఏ విధంగా ఉండబోతుంది, సో దానికి సంబంధించి ఈరోజు నుంచి వర్క్ అయితే 100% స్టార్ట్ అవుతుంది. సో మొత్తానికి మీరైతే ఇప్పుడు నుంచి మన ఛానల్ మీద ప్రతి ఒక్క వీడియో చూస్తే కనుక మీకైతే క్లారిటీ వస్తుంది, మనం హార్డ్ వర్క్ ఎంత ఉంటుంది దీంట్లో అండ్ అలాగే మనం ఏ విధంగా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. లేకపోతే మీరైతే జస్ట్ ఉట్టి వర్క్ చూస్తే మీకు అర్థం కాదు గణేష్ మహారాజ్ సంబంధించి. ఇప్పుడు నుంచి చూస్తే మీకు ఆ మనం క్రేన్ ఎలా చేసినాము, సో అదంతా మీకు డీటెయిల్ దాని ప్రాసెస్ తెలిసిపోతుంది. సో అలా అనేసి ఇప్పుడు నుంచి మన ఛానల్ మీద వచ్చే ప్రతి ఒక్క వీడియో అయితే మనం మినీ కైతా గణేష్ మహారాజ్ సంబంధించి ఇంపార్టెంట్ వీడియో అయితే ఉండడానికి పోతుంది. సో అలా అనేసి మీరైతే ప్రతి ఒక్క వీడియో ఇప్పటి నుంచి తప్పకుండా అయితే చూడండి. సో మొత్తానికైతే ఇప్పుడైతే మాటలా ఉంటే మనకి క్రేన్ ఎంత వెడత్ కావాలి అండ్ అలా ఎంత బ్రెత్ కావాలి, దాని హైట్ ఎంత పోతుంది, దాని ఎంత వెయిట్ అయితే అది లిఫ్ట్ చేయగలదు. సో ఆ విధంగా అయితే ఇప్పుడు చేద్దాము. మనమైతే ఈసారి 2025లో క్రేన్ కోసం అంటే పోయినసారి 2025లో క్రేన్తోని చాలా వర్క్స్ అయితే చేసినాము. సో దాంట్లో మీకైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించినాయి. సో అవన్నీ వర్క్స్ అయితే సో అలా అనేసి మనం ఈసారిగా క్రేన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో మొత్తానికి మనమైతే 24 నుంచి మన వినాయకుడు అయితే చేస్తున్నాం సో మినీ కైతా గణేశుడు అయితే 2024లో చేసింది. 2025లో అయితే మనం క్రేన్ కానీ, టస్కర్ కానీ అండ్ అలాగే మన గణేష్ మహారాజ్ సంబంధించి ఒక స్టోర్ రూమ్ కానీ అండ్ అలాగే మండపం కానీ, సో ఇవన్నీ అయితే మనం చేస్తాము గణేశుని పాతి. సో గణేశునితోనైతే చేస్తాము. ఇప్పుడైతే ఫైనల్గా మెజర్మెంట్ అనేది స్టార్ట్ చేద్దాము. మొత్తానికి అయితే ఇప్పుడైతే ఈ నోట్బుక్లో అయితే మనం ఏమేమి మెజర్మెంట్ ఏ విధంగా కావాలి అంత అయితే నోట్ చేసుకుంటాము. మనమైతే స్కేల్తోని మనకి ఎంత బెర్త్ కావాలి, క్రేన్కి సంబంధించి ఎంత బ్రెత్ కావాలి, సో అవన్నీ అయితే ఇప్పుడు ఈ బుక్లోనే ఉంటాయి. సో మన అన్ని మెజర్మెంట్స్ అయితే ఇప్పుడు నుంచి బుక్లోనే ఉంటాయి. మన గణేష్ మహారాజ్ సంబంధించి కానీ అండ్ అలాగే మన ఈ అన్ని ఎక్సెసరీస్కి సంబంధించి కానీ, సో క్రేన్కి కానీ, టస్కర్కి కానీ. సో ఇప్పుడైతే తొందరగా క్రేన్కి సంబంధించి మెజర్మెంట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికైతే ఎప్పుడైతే మనమైతే ఏదైతే ఒక సపరేట్ బుక్ అయితే పెట్టుకున్నామని చెప్పినాక మన మినీ కైతా గణేష్ మహారాజ్ సంబంధించి ప్రతి ఒక్క మెజర్మెంట్ నోట్ చేయడానికి అండ్ అలాగే గైస్ వెహికల్స్కి సంబంధించి ఏమేమి మెజర్మెంట్స్ నోట్ చేయాలి, సో అవన్నీ అయితే ఈ నోట్బుక్లో అయితే ఎప్పటి నుంచి మనం నోట్ చేసుకుంటాము. ఏమేమి మెటీరియల్ యూజ్ అవుతున్నాయి అవన్నీ నోట్ చేసుకుంటాము. సో అవన్నీ నోట్ చేయడానికి ఈ బుక్ అయితే తీసుకున్నాం కదా. సో దీంట్లో అయితే ముందుగా అయితే మనం మినీ కైతా గణేష్ అని మన గణేష్ మహారాజ్ సంబంధించి పేరు అయితే రాసుకున్నాము. సో ఇప్పుడైతే స్క్రీన్కి సంబంధించి స్ట్రక్చర్ అనేది నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. సో ముందుగా అయితే పెన్సిల్తోని అండ్ అలాగే స్కేల్ రూలర్తోని ఇంకా పెన్సిల్తోని ముందుగా అయితే రఫ్లీగా కొంచెం డ్రా చేసుకుంటున్నాను. సో దాని తర్వాతకి మనం ఏంటిది ఎంత మెజర్మెంట్ ఉండాలి, సో దాన్ని బట్టి డ్రా చేసుకుందాము. సో ఫైనల్గా 2026కి సంబంధించి వెహికల్స్ అనేవి మనం పోయినసారిగిన ఇవే డేట్స్లో అంటే ఇయర్ స్టార్టింగ్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. ఎందుకంటే June 6th మంత్లో అనేది మన వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే దానికి ఒక 2 to 3 months అంటే ఒక 100 days తర్వాతకైతే మన వినాయక చవితి అయితే ఉంటుంది, ఏదైతే వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంకా గణేష్ మహారాజ్ సంబంధించి. సో అప్పుడు అలా నుంచి మనం ఇప్పటి నుంచి డైలీ కొంచెం వర్క్ చేసుకుంటానే ఈ వెహికల్స్కి సంబంధించి వర్క్ స్టార్ట్ చేస్తేనే తొందర అవుతుంది. ఇంకోటి నాకు మెయిన్ essay 2కి సంబంధించి మెయిన్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో అప్పుడు వర్క్ అయితే నేను హాఫ్ మంత్ అయితే నేను అంటే 15 days వరకు అయితే వర్క్స్ అనేవి స్టాప్ చేస్తాను. అంటే క్రేన్కి సంబంధించి కానీ, సో అవి కానీ వెహికల్స్కి సంబంధించి కానీ, సో టస్కర్ చేసేటప్పుడు అంటే అప్పుడు ఏమైనా వర్క్ చేసేటప్పుడు అది స్టాప్ చేస్తాను. సో అలా అనేసి ఇప్పుడు నుంచి నేను స్టార్ట్ చేసుకుంటే అవి తొందరగా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ క్రేన్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే
దీంట్లో ఎక్కువ టైం దేంట్లో పడుతుందంటే జస్ట్ మనం థ్రెడ్ ఏ విధంగా ఆ థ్రెడ్ అనేది ఏ విధంగా కిందికి రావాలి, ఏ విధంగా పైకి ఇవ్వాలి. సో జస్ట్ దాంట్లోనే అంటే ఆ మెకానిజం కోసం కొంచెం టైం పడుతుంది. మిగతా దాంట్లో ఎక్కువ ఏం టైం పడదు. సో ఏమేమి ఎక్కువ టైం పడుతుంది అదైతే మనం మోస్ట్లీ ఆఫ్లైన్ చేసుకుంటాం. మీకైతే డీటెయిల్తో అయితే చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తాము. సో ఇప్పుడైతే రఫ్లీ డ్రా అయిపోయింది కదా. సో ఇప్పుడైతే ఫైనల్గా దీని మీద జెల్ పెన్తోనే నేను ప్రతి ఒక్క ఏంటిది ఎన్ని సెంటీమీటర్స్ ఉండాలని డ్రా చేసుకుంటున్నాను. సో మొత్తానికి ఇవంతా డ్రా అయిపోయినాక కలుద్దాము. సో గైస్ మనమైతే మెజర్మెంట్ చేసి ప్రతి ఒక్క వర్క్ చేసుకుంటే అదనేది పర్ఫెక్ట్తో వస్తుంది. సో అలానేసి నేనైతే ముందుగా నాకు ఏ విధంగా అర్థమవుతుంది సో ఆ విధంగానే నేనైతే ప్రతి ఒక్క దానికి మెజర్మెంట్ అయితే డ్రా చేసుకుంటున్నాను. మీరు కనుక చూస్తే మనమైతే ఒక్కొక్క సెంటీమీటర్కి సంబంధించి మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాము. సో దాంతో మన క్రేన్ అనేది పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు దాకా అయితే మీరైతే చూసేసిరుక మన గణేష్ మాస్ సంబంధించి క్రేన్కి సంబంధించి మెజర్మెంట్ ఏ విధంగా అయితే మనం చేసుకున్నాము. దానిలో అయితే మనమైతే ఈ క్రేన్లో ఏమేమి థ్రెడ్ అయితే వాడడానికి పోతున్నామో సో మెటీరియల్ సో అవిగిన అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే మీతో డీటెయిల్తో మాట్లాడుకుంటాము. సో మొత్తానికి చూసుకోవచ్చు ఈ క్రేన్ అయితే మనం చేయడానికి పోతున్నాము. సో ఇప్పుడైతే మీకు చూపెట్టినాక మెజర్మెంట్ ఏ విధంగా చేసినాను. సో సేమ్ ఇదే విధంగా రావడానికి నేనైతే టోటల్ ప్రయత్నం అయితే చేస్తాను. సో నేను అనుకొని మొత్తం అదే విధంగా వస్తుంది. సో మొత్తానికి పోయినసారి క్రేన్ కింద నేనైతే కొన్ని క్లిప్స్ అయితే ఈ సైడ్లో అయితే పెడతాను. ఆ క్రేన్తో మనం ఏమేమి చేసినాము. సో ఇక్కడ చూస్తే కనుక ఈ క్లిప్స్లో మనం మన క్రేన్తో లడ్డు లిఫ్టింగ్ చేసినాము. మన గణేష్ మహారాజ్కి మెయిన్గా డబ్బులతో చేసిన హారం గిన పెట్టినాము. అండ్ అలాగే చూస్తే కనుక మనమైతే ఇదే క్రేన్తో ఇంకా ఏమేమి వర్క్ చేసినాము ఇక్కడ అన్నీ అయితే చూపెడుతున్నాము. మన గణేష్ మహారాజ్ సంబంధించి ఏదైతే బొజ్జ అయితే ఉంటుంది కదా సో ఇక్కడ ఇంకొక గణేష్ ఐడల్ అయితే ఉంది కదా. సో ఈ బొజ్జ అనేది మనం ముందు జేవర్తో చేసి మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్తో చూపెట్టాలనేసి మొత్తం ఆ క్రేన్తో అయితే ఫిక్స్ చేసినాము. సో ఎలా అనేసి వెహికల్ అనేది యూజ్ అయింది మనకి క్రేన్ అనేది. సో ఇక్కడైతే అన్ని యూజెస్ అయితే నేను మీకు చూపెట్టినాను. సో ఇక్కడ పైన అయితే ప్రతి ఒక్క క్లిప్స్ అయితే మీకు పెట్టి చూపెడుతున్నాను. సో దీంతో మీకు ఇంకా ఈజీగా అయిపోతుంది క్రేన్ దేంట్లో యూజ్ అవుతుందని. సో ఈ క్రేన్ అనేది కొంచెం ఓల్డ్ అయితే ఉండే కానీ ఇప్పుడైతే మనం చేసే క్రేన్ అయితే మనం కొత్తగా అయితే చేస్తున్నాం కదా. సో అలానేసి ఈసారి అయితే గణేష్ మహారాజ్ అయితే ఇంకా స్పెషల్గా అయితే చేయడానికి పోతున్నాం. సో కదా మనం గణేష్ మహారాజ్ సంబంధించి ఉట్టి గణేష్ మహారాజ్ చేయము. సో గణేష్ మహారాజ్కి అవసరమైన వెహికల్స్ కానీ సో టస్కర్ కానీ అండ్ అలాగే క్రేన్ కానీ మన గణేష్ మహారాజ్ సంబంధించి ఏమేమి అవసరం పడేవి అన్నీ సో అవన్నీ అయితే చాలా హార్డ్ వర్క్తో మనం ప్రిపేర్ చేసుకుంటాము. సో అలా అనేసి మీరైతే తొందరగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చూపెట్టండి. సో కానీ మన ఛానల్ మీద అయితే మీరైతే మరీ అంతా డైలీగా అయితే చూస్తలేరు. సో జస్ట్ ఒక 5 to 10 days అలా గ్యాప్స్ నుంచి చూస్తారు. మనమైతే డైలీ అయితే ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాము. జస్ట్ ఒక్కరోజు ఎప్పుడైనా మిస్ అవుతున్నాం. సో అలా అనేసి మీరైతే డైలీ అయితే మన ఛానల్ మీద వచ్చే వీడియో అయితే తప్పకుండా చూడండి. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే ప్రస్తుతం ఇంతే గైస్. సో మొత్తానికి ఇక్కడైతే మీ క్లిప్స్ అనేవి వస్తూనే ఉన్నాయి కా. సో మన గణేష్ మహారాజ్ సంబంధించి క్రేన్తో ఏమేమి వర్క్ చేసినాము. సో మొత్తానికి అయితే మీరు అందరైతే చూసేసిరుక. సో మెజర్మెంట్ అనేది ఒక్కసారి అయితే మీకు డీటెయిల్తోనే చూపెడతాను గైస్. అంటే మనం ఏమేమి ఉండబోతుంది అనేసి అంటే టోటల్ క్రేన్ అనేది ఎంత హైట్ పోవడానికి పోతుంది. సో అవన్నీ అయితే ఒక్కసారి డీటెయిల్తో చూపెడతాను. ఇదైతే మన మెజర్మెంట్ క్రేన్కి సంబంధించి. సో దీంట్లో పెన్సిల్తోని డ్రాయింగ్ అయితే చేసినాను. సో ఇక్కడ మీకు లైట్గా పెన్సిల్తోని మార్జిన్స్ అయితే కనిపిస్తున్నాయి కా. సో అది లైట్గానే చేసినాను కావాల్సింది. సో అలా అనేసి మెజర్మెంట్ డీటెయిల్తో కనిపిస్తుంది. సో మన క్రేన్ టోటల్ వెర్త్ అనేది ఈడ్ నుంచి ఈడ్ దాకా అనేది 55 సెంటీమీటర్ అనేది వెడల్పు అయితే ఉంటుంది క్రేన్ది సైడ్స్ నుంచి. సో ఒక ఫ్రంట్కి పైన నుంచి టాప్ వ్యూ అన్నీ అయితే నేను ఆఫ్లైన్లో చేసుకుంటాను. సో క్రేన్ టోటల్ హైట్ ఎంత పోవడానికి పోతుంది. సో దాని మెయిన్ అనేది పోయినసారి చేసిన క్రేన్ అనేది ఒక 60 సెంటీమీటర్ హైట్ మాత్రమే పోతుంది. కానీ ఇప్పుడు ఈ క్రేన్ అయితే 80 సెంటీమీటర్స్ అంటే 85 సెంటీమీటర్ అయితే లెంత్ పోతుంది. టోటల్ 85 సెంటీమీటర్. సో 85 సెంటీమీటర్ అంటే చాలా అవుతుంది. సో మొత్తానికి మనం నార్మల్లీ లాంగ్ స్కేల్ అయితే యూజ్ చేస్తాం కదా గైస్. సో ఇలాంటివి 2 స్కేల్
ఇలాంటివి 3 స్కేల్స్ అనుకోవచ్చు గైస్, కానీ కొంచెం చిన్న 3 స్కేల్ కంటే. సో మీరైతే ఒకసారి గమనించుకోండి ఎంత పెద్ద అయితే ఉంటుంది. సో దాని వెడల్పు అంతా పోతుంది హైయెస్ట్ పాయింట్ అనేది. అండ్ ఇంకోటి మొత్తానికి ఇది ఇట్లా పొడుగా ఎంత అంటే దీన్ని ఎంత ఇదైతే లావుగా ఉండబోతుంది అనేది 5 సెంటీమీటర్ లావుగా అయితే ఉంటుంది. సో దీనిలో థ్రెడ్ ఎన్ని సెంటీమీటర్లు వస్తుంది అదంతా నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపెడతాను. సో అన్నీ నేను నాకు తెలిసే విధంగా ప్రకారంగా అన్నీ అయితే మెజర్మెంట్ రాసుకున్నాను. అండ్ ఇంకోటి ఇక్కడైతే 2 టైర్లు ఉన్నాయి. ఇక్కడైతే మన ఏదైతే మెయిన్ హెడ్ అయితే ఉంటుంది కదా దానికి సంబంధించి, సో అదనేది సపరేట్గా ప్రిపేర్ అవుతుంది. సో అదే హెడ్తోని మన గణేష్ మాస్ సంబంధించి ఏదైతే టస్కర్ అయితే ఉంటుంది కదా ప్లేన్గా, సో అది దాంతోనే నడుస్తుంది. క్రేన్ కింద దాంతో నడుస్తుంది. నేను అనుకుని మీకు అయితే డీటెయిల్తో అర్థమైపోయింది అనుకుంటాను. దాని ముంగటున్న ఇంజన్ అయితే ఉంటుంది కదా, సో అదైతే 2 వెహికల్స్కి ఒక్కటే. సో మొత్తానికి క్రేన్కి అదే ఉంటుంది. సో నేనైతే మీకు చేసి చూపెడితే మీకు ఇంకా చాలా మంచిగా అయితే అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపెడతాం కార్డ్బోర్డ్తోని. కానీ ఇప్పుడైతే ఇది క్రేన్కి సంబంధించి స్టార్టింగ్ వీడియో అనేది. కానీ ఈరోజు నుంచి అయితే క్రేన్కి సంబంధించి మెజర్మెంట్ అయితే ఫైనల్గా స్టార్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియో మనం తొందరగానే అన్ని వర్క్స్ అయితే చేసుకుంటాము. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే మెజర్మెంట్ మీకు డీటెయిల్తో చూపెట్టినాక, సో ఇప్పుడైతే వీడియోలో ఇంతే. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో మీ అందరికైతే వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మీ అందరి ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే షేర్ చేసేయండి. సో ప్రస్తుతం ఇప్పుడైతే ఈ వీడియోలో ఇంతే గైస్. సో మొత్తానికి ఈ రోజు నుంచి గణేష్ మాస్ సంబంధించి ప్రతి ఒక్క వీడియో అయితే మీరు అందరు స్కిప్ చేయకుండా మొత్తం అయితే లాస్ట్కి అయితే తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు నుంచి మనం సీరియస్గా క్రేన్కి సంబంధించి వర్క్ అయితే స్టార్ట్ చేయడానికి పోతున్నాం. సో ఇప్పుడు మనం క్రేన్ వర్క్ కంప్లీట్ కాగానే టస్కర్కి సంబంధించి వర్క్ చేస్తాము. సో ఆ వర్క్ అయిపోగానే మనం ఇంకా వేరే వర్క్ ఇప్పుడు నుంచి గణేష్ మాస్ సంబంధించి ఉంటాయి. అండ్ ఇంకోటి నేనైతే వీడియోలో ఇప్పుడు మీకు ఒక డేట్ అయితే చెప్పడానికి పోతున్నాను. సో జూన్ 25th గైస్. సో ఈ రోజు అయితే చాలా స్పెషల్ డే. ఆ రోజు నుంచి కర్రె పూజ అయితే ఉంటుంది. సో ఆ రోజు అయితే నిర్జల ఏకాదశి. సో ఆ రోజు నుంచి గణేష్ మాస్ సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో ఇప్పుడైతే మీ అందరికీ టాటా బాయ్ బాయ్. సో ఇది ఇప్పుడైతే మీకు మన గణేష్ మహారాజ్ టాటా బాయ్ బాయ్ అయితే చెప్తుండు.